హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. చిన్న పిల్లల స్కర్ట్ ఏ విధంగా కుట్టాలి అనేది నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక చూడండి ఎలాస్టిక్ ఏ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఎలాస్టిక్ సెపరేట్‌గా అంతా కుట్టిన తర్వాత ఏ విధంగా ఎక్కియాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మనకి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత రిమైనింగ్ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఉండదు. మనకు ఎలాస్టిక్ ఇట్లా తిరగబడదు. కరెక్ట్‌గా ఎట్లా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది నా దగ్గర ఉన్న 2 పీసులతో నేను ఈ విధంగా ఇక్కడ నాకు ఒక పీస్ వచ్చేసి 1 మీటర్‌కి కొంచెం ఎక్కువ ఉండింది. 1.6 సెంటీమీటర్స్ ఉండింది. ఇంకొక చిన్న పీస్ వచ్చేసి 62 సెంటీమీటర్స్ ఉన్నది. హాఫ్ మీటర్‌కు కొంచెం ఎక్కువ ఉండింది. ఇట్లా పన్నా వైజ్ చూసుకుంటే నాకు 37 ఉండింది. దాన్ని నేను అంతా కలిపి వేస్ట్ కాకుండా ఈ విధంగా ఎక్కువ గేరా వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత గేరా వచ్చిందో ఇక్కడ సర్కిల్ లాగా. ఇక్కడ చూడండి ఇది పెద్ద పీస్ నా దగ్గర ఉన్నది పెద్ద పీసు. ఇది మీటర్‌కి కొంచెం ఎక్కువ ఉండింది. ఇట్లా విడ్త్ వైజ్ చూసుకుంటే నాకు 37 ఇంచెస్ ఉంది. ఈ చిన్న పీస్ నాకు 62 పాయింట్స్ ఉంది. ఇట్లా విడ్త్ అయితే సేమ్ ఉంది. ఇక్కడ చూడండి ఈ ఎడ్జ్ కోరా ఉంటుంది కదా, అవి 2 ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక నా కోరా సైడ్ కూడా అట్లా పీసులు వచ్చినాయి. ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇవి 2 4ను ఈ విధంగా కోన్ షేప్లో డిజైన్ చేసుకున్నా. మొత్తం నాకు ఇక్కడ 8 లేయర్స్ వచ్చాయి. ఇంకొక చిన్న పీస్ చూడండి, దీన్ని నేను హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అంటారు కదా, ఈ విధంగా కూర ఇట్లా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే ఇట్లా 4 వచ్చాయి. ఈ 8 దాని మీద నేను ఇందాక 4 ఈ విధంగా 8 వచ్చాయి. ఇవి మనం నార్మల్గా ఫుల్ సర్కిల్ తీసుకుంటాం కదా, అది తీసుకొని ఇక్కడ 4 ఈ 4ను కూడా దీనిపైన పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఇది 4 ఇది 8 మొత్తం 12 లేయర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ నేను తీసుకునే స్కర్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. ఇక్కడ వేస్ట్ బాడీ మీద తీసుకుంటే వేస్ట్ లూజ్ 19 ఇంచెస్. మీరు ఎంతైనా తీసుకోనండి, మీ బాడీ మీద తీసుకున్న వేస్ట్కి లూజ్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. నేనైతే ఇక్కడ 14 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, ఇది 15 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా 10 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కలుపుకుంటే ఇక్కడ నేను తీసుకోవాల్సిన వేస్ట్ లూజ్ 33. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సింది ఇంత. చాలామంది నడుముకి ఎంత ఉంటే అంత తీసుకుంటారు, అట్లా తీసుకోవద్దు. మనం దాని హిప్ నుంచి ఇట్లా ఎక్కియాలి కాబట్టి ఎక్స్ట్రా లూజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 33ని మొత్తం మనకి ఇక్కడ ఎన్ని లేయర్స్ వచ్చినాయి 12. మీకు ఎన్ని లేయర్స్ అన్నా రానివ్వండి, దాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు నాకు ఎంత కావాలి 2.75. ఇక్కడ స్కర్ట్ లెంత్ చూడండి, పైన మళ్ళీ మనకి ఒక 1.5 ఇంచుతో పట్టి వస్తుంది. మీరు 2 ఇంచెస్ తీసుకోండి, ఎంతన్నా కానివ్వండి. ఇంకా నేను తీసుకునే ఎలాస్టిక్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంది కదా, ఈ ఫుల్ లెంత్లోంచి నేను ఒక 1/2 ఇంచ్ లెస్ చేసేస్తున్నాను. ఇక్కడ 2.75 రావాలి. నాకు ఒక 1 పాయింట్ ఎక్కువే ఉంది, అయినా కూడా ఉన్నిచ్చేసుకున్నాను. ఇక్కడ చూడండి నాకు కావాల్సిన లెంత్ 14.5. ఈ పైన నుంచి ఈ విధంగా 14.5 ఎక్కడికి వస్తుందో అది చూసుకొని ఈ విధంగా సర్కిల్ లాగా డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు లెస్ చేశానంటే మనకు పైన పట్టి 1.5 ఇంచ్ వస్తుంది, అది ఎలాస్టిక్. దాన్ని లెస్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దీనికి కింద పైన కుట్లలే కావాలి కాబట్టి ఇక్కడ ఫుల్ సర్కిల్ నుంచి నేను ఒక సైడ్న ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో. మనకి 2 జాయింట్స్ మాత్రమే వస్తాయి. ఈ విధంగా ఒక సైడ్ ఫుల్ జాయింట్ చేయాలి, ఇంకొక సైడ్ పైన కొంచెం గ్యాప్ ఇచ్చి జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన పట్టీకి చూడండి ఈ విడ్త్ అనేది మనం ఎంత తీసుకున్నా తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది 33 వచ్చింది కదా, దాని కుట్లలోకి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 34 అవుతుంది. నేను ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎంత తీసుకున్నా నడుముకు మొత్తం కుట్టిన తర్వాత కూడా కట్ చేసేసుకోవచ్చు. కింద ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు చూసుకొని మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి ఎలాస్టిక్ మన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకునే ఎలాస్టిక్ 1.5 ఉంది, దానికి డబల్ చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ మనకు 1/2 ఇంచ్ కుట్ల లెక్క కావాలి కదా, మొత్తం 4 ఇంచెస్ తీసుకున్నాను.
మీరు తీసుకునే ఎలాస్టిక్ని బట్టి ఉంటుంది. మీ ఎలాస్టిక్ ఎంత ఉందో దానికి డబల్ తీసుకొని మళ్ళీ కుట్లలోకి తీసుకోండి. ఇక్కడ మనం కుట్లు కరెక్ట్‌గా వేస్తేనే ఇంత తీసుకోవాల్సొస్తుంది. మీరు కుట్టేప్పుడు ఎక్కువ తక్కువలు చేశారనుకోండి, ఎలాస్టిక్ అసలు దాంట్లో పట్టదు. మీరు కుట్టి వేస్ట్. ఇక్కడ ఎలాస్టిక్ చూడండి. ఇది కూడా మనం అంతా కుట్టిన తర్వాత కూడా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ 2 సైడ్‌లు మాత్రమే మనం జాయిన్ చేయాలని చెప్పా కదా! ఒక సైడ్‌న ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడున ఫస్ట్‌లో ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. పట్టీ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిపి కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక సైడున గ్యాప్ ఉంది. ఇప్పుడు పట్టీ చూడండి. ఈ డబల్ మీద ఈ విధంగా ఈ అంబ్రెల్లాని మనం లాగకూడదు. నాకైతే కొంచెం మిగిలింది. అక్కడక్కడ లైట్‌గా ఇట్లా క్లాత్‌ని దగ్గరికి అనుకుంటా కుడతాను. ఇది మనం జాగ్రత్తగా కుట్టాలి. అంబ్రెల్లా దాన్ని మనం లాగకూడదు. ఇక్కడ చూడండి పట్టీ ఏ విధంగా పెట్టాను. ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్‌నే ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ అంబ్రెల్లా దాన్ని ఎట్లా కుడుతున్నానో లాగకుండా ఇట్లా దగ్గరికి పెట్టేసుకుంటున్నాను. మనం లాగామనుకోండి ఎక్కువ నడుము వచ్చేస్తుంది. ఈ విధంగా సర్కిల్ లాగా మొత్తం కుట్టేసుకోవాలి. నేనైతే 2, 3 చోట్ల కొంచెం కుచ్చు పెట్టేశాను. ఈ విధంగా నేను నడుము దగ్గర లూజ్ తీసుకున్నప్పుడు ఒక గీత ఎక్కువ తీసుకున్నా కదా! దానికోసం నాకు కొంచెం మిగిలింది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పట్టీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్ తీసుకున్నా కాబట్టి నాకు సరిపోయింది. ఈ విధంగా ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇట్లా కుట్టిన తర్వాత ఐరన్ చేసుకోండి. నేనేం చేయలేదు. ఇప్పుడు చూడండి ఒక సైడ్‌ని గ్యాప్ వదులుకున్నాం కదా! దాన్ని ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి. మీరు ఈ కుట్టుని ఇప్పుడు కింది నుంచి కూడా రావచ్చు. నేనైతే ఇట్లా మధ్యలో నుంచి రానిస్తున్నా. ఫస్ట్‌లో మనం కొంచెం గ్యాప్ వదులుకున్నామని చెప్పా కదా! ఇక్కడ చూడండి ఇట్లా కుట్టేప్పుడు ఈ పీస్‌ని ఇట్లా చాలామంది ఎట్లా అంటే అట్లా కిందికి వేసేస్తాం కదా! దీన్ని కంపల్సరీ ఇట్లా మనకు పైకి ఉండాలి. మనం కుట్టేప్పుడు ఇట్లా చిన్న చిన్న ఫినిషింగ్‌లు ఇవ్వడం వల్ల మనకు ఎక్కడ హెచ్చులు తగ్గులు రాకుండా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేవరకి ఎంతైతే మడుస్తామో అంతవరకు మనం కుట్టు రావాలి. ఇక్కడ కూడా ఇంతవరకు. ఈ మధ్యలోది మనకి గ్యాప్ ఉండాలి. ఈ 1 ఇంచ్ మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి గ్యాప్ ఉంచాలి. ఇక్కడ చూడండి ఇక్కడ రబ్ చేసేసుకొని ఈ స్టిచ్ మళ్ళీ ఇట్లే సూది కిందికి పెట్టి రివర్స్‌న ఈ విధంగా స్ట్రైట్‌గా మొత్తం కుట్టుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో మడిచేది కొంచెం ఉంది కదా! దాన్ని కూడా ఇక్కడ చూడండి ఈ విధంగా మళ్ళీ రివర్స్ టర్న్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు మధ్యలో గ్యాప్ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ గ్యాప్‌కి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది కదా! ఒక 1/2 ఇంచుతో ఈ విధంగా స్ట్రైట్‌గా రానిచ్చి ఇక్కడ రబ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా కుట్టుకోవాలి. మనం డ్రెస్సులకు కుట్టుకుంటాం కదా! ప్యాంటు పంజాబీ డ్రెస్సులకు నాడెక్కించుకోవడానికి సేమ్ మెథడ్ ఇప్పుడు కూడా. ఇక్కడ మనం లైనింగ్ వేయాలనుకుంటే ఈ పట్టీకి వేయకముందే సేమ్ దాన్ని కూడా ఇట్లా సర్కిల్‌లా కుట్టుకొని దీనికి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ వేయలేదు. చూడండి ఇక్కడ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఇట్లా ఓపెన్ వస్తుంది కదా! ఇక్కడ మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. స్ట్రైట్‌గా ఈ విధంగా చాలా సింపుల్‌గా అయిపోతుందండి ఇది. ఇక్కడ చూడండి ఈ కుట్టు మనకు కరెక్ట్‌గా ఇట్లా పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడ మనకి లాగకూడదు. ఇదంతా మళ్ళీ కుచ్చొచ్చి తిరిగినట్లు వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టి మనం కుట్టుకోవడం రాకపోతే ఫస్టే మనం ఒక పాదం పైన ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత జాయిన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నేనైతే ఈ విధంగా ఫస్ట్ కుట్టుకున్నాను. ఇక్కడ కుట్టు ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఒక పాదం గ్యాప్ వదిలేసి కుట్టు వస్తుంది. ఇప్పుడు ఈ కుట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇట్లా సర్కిల్ లాగా కుట్టడం చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను అనేది మీకు కట్ చేయకుండా మొత్తం చూపిస్తున్నాను.
ఇక్కడ మనం ఏమాత్రం మిస్టేక్ చేసినా మనకి ఎలాస్టిక్ మళ్ళీ పట్టదు. ఈ క్లాత్ తక్కువ ఉంటుంది, ఎలాస్టిక్ వెడల్పు అనేది మనకి ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువైనా తీసుకోండి, మీకు కుట్టడం రాకపోతే. ఇక్కడ మనం కరెక్ట్ కుడితేనే మనకి ఎలాస్టిక్ పడుతుంది, లేకపోతే ఎలాస్టిక్ పెద్దగా అవుతుంది, ఇది చిన్నగా అవుతుంది. అందుకే ఈ ఫోల్డ్ చేసేది మీరు ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఒక గీత తక్కువే చేసుకోండి. ఈ విధంగా చుట్టూ పిన్స్ పెట్టేసుకోవాలి. కొంచెం ముందు నుంచి చూసుకుంటూ ఇట్లా కొంచెం ముందుకే అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా మొత్తం పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు కంపల్సరీ 1.5కి ఒక గీత ఎక్కువ ఉండాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చెస్ చూడండి. ఇప్పుడు లాస్ట్కి వేస్తున్నాను, అప్పుడు ఒక పాదం గ్యాప్తో వేసాం కదా, ఈ విధంగా సర్కిల్ లాగా మొత్తం కుట్టుకోవాలి. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, ఇది కుట్టడంలోనే మొత్తం అంతా నడుము అంతా తిరిగినట్లు అంతా కుచ్చు కుచ్చు కనిపిస్తుంది. ఈ విధంగా సర్కిల్ లాగా మొత్తం కుట్టుకోవాలి. చాలామంది ఇక్కడ తీసుకోవడం వేస్ట్ లూజ్ తీసుకుంటారు, ఇక్కడ వేస్ట్ లూజ్ తీసుకోవద్దు. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ హిప్ లూజ్. హిప్ నుంచి అది ఎక్కాలి కదా పైకి. చాలామంది ఎలాస్టిక్ మేము కరెక్ట్గా తీసుకున్నాము, నడుముకు పెట్టేప్పుడు సాగదు అని అడుగుతూ ఉంటారు. మనం ఎందుకు సాగదంటే ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకున్నాము, ఎలాస్టిక్ ఎంత తీసుకున్నా ఇట్లా లోపల సాగాలి కదా అది. కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటేనే ఎలాస్టిక్ సాగుతుంది. మనం మెయిన్ ఫ్యాబ్రికే తక్కువ తీసుకుంటే ఎలాస్టిక్ ఇంకా సాగడానికి ఉండదు కదా దానికి. నేనైతే స్టార్టింగ్లో ఒక 6 years బ్యాక్ నేను మా పాప కుట్టేప్పుడు కరెక్ట్గా తీసుకునేదాన్ని. తర్వాత కొంచెం లావు అయ్యే కొద్దీ అది సరిపోయేది కాదు. ఇక్కడ చూడండి, నాకైతే ఒక గీత ఎక్కువ ఉంది. ఈ గ్యాప్లో మనం ఎలాస్టిక్ ఏ విధంగా ఎక్కిస్తాం చూడండి. పిన్స్ ఎడ్జ్లో ఈ విధంగా పెట్టుకొని మనం నాడ ఎక్కిస్తాం కదా, ఆ విధంగా. ఇక్కడ మీరు మొత్తం చూస్తారనేసి నేను ఇది కూడా స్కిప్ చేయకుండా పెట్టాను చూడండి. ఇక్కడ కొంచెం కొంచెం లాగుకుంటూ ఎలాస్టిక్ తిరగబడకుండా ఇట్లా చక్కగా అనుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎలాస్టిక్ ఇట్లా ఉల్టా పడదు. ఈ విధంగా పెట్టేసుకొని మన పిల్లలకి ఎక్కించుకున్న తర్వాత కూడా ఇది ఒకవేళ టైట్ అయిందనుకోండి, ఈ ఎలాస్టిక్ తర్వాత వాళ్ళకి ఎక్కించిన తర్వాత చూసుకొని అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కుట్లలోకి అంత 20 inches తీసుకున్నాను. ఇది ఎలాస్టిక్ని బట్టి తగ్గించుకోవాల్సి వస్తుంది. నేను తీసుకున్నది క్వాలిటీది కాబట్టి నాకు మరీ ఎక్కువ సాగట్లేదు కాబట్టి నేను అంత తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఫైనల్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కింద మొత్తం పికో చేసేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఉండదు చూడండి. ఇట్లా మనకి ఇంకా తిరగబడే ఛాన్స్ ఉండదు. ఫైనల్గా నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.